సరదాగా ఈరోజు శాండ్విచ్ గ్రిల్ టోస్ట్ చేసుకుందాం. వెజ్ అండి, ప్యూర్ వెజిటేరియన్. ఓకే, దానికి ఏమేమి కావాలో ఎలా చేసేసుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను నేను. దీనికి హెల్దీ కదా, అందుకని మైదా కాదు కదా. ఓకే, ఆనియన్స్, కుకుంబర్, టొమాటో ఇవి ముందుగా కట్ చేసేసుకుందాం అండి. ఎంత చిన్న ముక్కలుగా అంటే అది కూడా చూడండి. ఇందులో ముందుగా మనం పెప్పర్ వేసుకుంటాం. పెప్పర్ వేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ వేసుకుంటాం. చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మయోనీస్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటాం. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తీసుకున్నాం, తక్కువ తీసుకుంటే కొంచెం తక్కువ తీసుకున్నాం. ఇలా అంతా మిక్స్ చేసేసుకుంటాం. ఇది మిక్స్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ తీసేసుకున్నాం కదండి, దీనికి ముందుగా శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా, అది స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం అప్లై చేసేసుకొని దాని తర్వాత ఏదైతే మనం స్టఫ్ చేసుకున్నామో ఆ స్టఫ్ పెట్టేసుకుంటాం. స్టఫ్ ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద ఇంకొక బ్రెడ్ పెట్టేసుకొని ఇది గ్రిల్ చేసేసుకుంటాం. ఇది కొంచెం శాండ్విచ్ గ్రిల్. ముందుగా ఇది ఆన్ చేసిన తర్వాత బటర్ పెట్టేసుకుంటాం. బటర్ అంతా అప్లై చేసేసుకొని స్టఫింగ్ ఎలాగో పెట్టేసి రెడీగా ఉంది కాబట్టి అలా ఇంకా టోస్ట్ చేశారు. ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ ఎల్లో కలర్ లైట్ ఆన్ అవుతుందండి, అయిపోయినట్టు అర్థం అన్నమాట. చూసారు కదండి, ఎల్లో లైట్ వచ్చిందంటే అయిపోయింది అన్నట్టు అన్నమాట. చూసారు, ఇలా కొంచెం వేడిగా ఉంది, కాసేపు ఆగి కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా అన్నమాట. చూసారుగా, ఇంత బాగా చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి శాండ్విచ్. మీరు ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.